హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా అమ్మ సొంత చెల్లెలు కొడుక్కి మా అక్క కూతుర్నిచ్చారు. చూడండి, మా క్యూట్ బేబీ వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఎలా పెడుతుందనో. ఇది చూస్తుంటే మా చిన్నప్పుడు మా సతీష్ కూడా అట్లాగే చేసేవాడు. ఏంటంటే మా ఆడబిడ్డలు వాళ్ళందరూ వచ్చినప్పుడు 2 గ్లాసులు తీసుకెళ్ళేవాడు. టీ తాగాలన్నా ఏమన్నా వాళ్ళ చేత పెట్టించుకోవాలన్నా కూడా వాళ్ళు తమాషా చేస్తూ మీ అమ్మకు లేదు అది ఇది అని అంటున్నా సరే గోల్ చేసి మరీ తీసుకొచ్చి నాకు నోట్లో పెట్టేవాడు అనమాట. ప్రతి తల్లికి వాళ్ళ పిల్లలు చేసే ప్రతి పని ఒక స్వీట్ మెమరీస్గా ఉంటుంది కదా. మీ స్వీట్ మెమరీస్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చేసిన వంటలు చూసేద్దాం, వచ్చేయండి. ఇది పప్పు చేశాను. పప్పు, రసము, మునక్కాయ మామిడికాయ ఇగురు, వేరుశనగ పచ్చడి, చికెను, చేపలు ఇవన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను. మనము వంటలు చేసేటప్పుడు తొందరగా ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా చేసి పక్కన పెట్టేసుకుంటే టైం స్పెండ్ చేయొచ్చు కదా. మా బాబాయ్ ఉన్నప్పుడు మా పిన్నిని చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా అన్యోన్య దంపతులు అంటారు కదా, అట్లాగే అనమాట. అంత బాగుండేవాళ్ళు. మా బాబాయ్కి హార్ట్ అటాక్ అయ్యి చనిపోయాడు. తర్వాత ఆ కుటుంబ భారం అంతా మా పిన్ని మోస్తుంది కూడా. వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు. మా తమ్ముడికి మా చెల్లెలకి పెళ్ళిళ్ళు కానప్పుడే చనిపోయాడు అనమాట. అప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి ఇల్లు కూడా కట్టుకున్నారు. వాళ్ళకి ప్రొవిజన్స్ షాప్ ఉందన్నమాట. ఎన్నో పనులు చేసి పాపం ఈ స్థాయికి నిలబెట్టించింది. ఆమెను చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంటుంది. మా బాబాయ్ కూడా అంత మంచివారండి. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటూ బాగుండేవాళ్ళు. ఆయన మాట తలుచుకుంటేనే నాకు చాలా బాధ కలుగుతుంది. మా సంతుని కూడా బాగా చూసేవాడు. ఇదండి, మనరాలు చూసుకునే అంత ఇదిలో లేకుండా ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకరం మాకు. మా పిన్నిని కూడా ఇంత చిన్న వయసులో ఇంత భారం మోస్తుందంటే ఎంతో గ్రేట్ కదా. ఆడవాళ్ళు ఎంతైనా కూడా అన్నీ వదులుకొని పిల్లల్ని వాళ్ళు ఎంత బాగుండాలా అనేసి కోరుకుంటారు కదా. థ్యాంక్ యూ.